నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు శ్రీలత. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. జన్నరం మండలంలో రాంపూర్, హాస్టల్ తండా, బంగారు తండా గ్రామాల్లో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించి పూర్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం నేటితో పూర్తయిందని జన్నరం మండలంలోని 29 గ్రామ పంచాయతీలలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమానికి మంచి స్పందన లభించిందని, ప్రజల వద్ద నుండి భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన 5 గ్యారంటీ పథకాలకు గాను 18,517 దరఖాస్తులు రాగా, నూతన రేషన్ కార్డులు మరియు ఇతర దరఖాస్తులు 2,503 కలిపి మొత్తంగా 21,020 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ప్రజాపాలనను కోరుకొని ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మీ అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు. మాట ఇచ్చినట్టుగానే ప్రమాణ స్వీకారం రోజునే అభయహస్తం 6 గ్యారంటీల ఫైలుపై తొలి సంతకాన్ని చేసింది మన ప్రభుత్వం. కొలువు తీరిన 48 గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, అర్హులైన వారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల వైద్య సహాయం గ్యారంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది. అదే సంకల్పంతో మిగిలిన గ్యారెంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నాం. చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుంది. ప్రజాపాలన ఉద్దేశం నిస్సహాయులకు సాయం చేయడమే. స్వయంగా ప్రభుత్వమే ఇవాళ మీ ఊరికి, మీ ఇంటికి వచ్చింది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇంద్రమ్మ ఇండ్లు, చేయూత పథకాల కోసం అర్హులైన ప్రతి ఒక్కరి నుండి దరఖాస్తులను స్వీకరిస్తుంది. ఈ మహత్తర అవకాశాన్ని మీ అందరూ సద్వినియోగం చేసుకుంటారని, ప్రజాప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ యజ్ఞంలో భాగస్వాములు అవుతారని కోరుకుంటున్నాం. కృతజ్ఞతలతో మీ రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రం. ఇది ముఖ్యమంత్రి గారి తరఫున మీ అందరికీ సందేశం చదివి వినిపించడం జరిగింది. ఇందులో భాగంగా ఈ దరఖాస్తు అనేది అందరికీ ఒకసారి అర్థం అవడానికి ఇందులో పెద్ద ఇబ్బంది. మొదటగా దరఖాస్తు ఎవరు పెట్టుకోవాలంటే ఆ రేషన్ కార్డు లో ఎవరు యజమాని ఉంటే వాళ్ళ పేరిట దరఖాస్తు పెట్టుకోరి. ఆడోళ్ళ మొగోళ్ళు అనేది ఉంటది. తర్వాత ఎలాంటి కులం, పుట్టిన తేదీ తెలిస్తే రాయని, లేదంటే వయసు వేసినా ఇబ్బంది ఏం లేదు. అందులో ఆధార్ కార్డు ఉన్న డేట్ ఖచ్చితంగా తెలిస్తే డేట్ ఏది, తర్వాత ఆధార్ నెంబర్ గుర్తుపెట్టుకోండి. రేషన్ కార్డు నెంబర్ వేయాలి. రేషన్ కార్డు లేకపోతే ఆ కాలంలో కొత్తది కావాలి అని చెప్పి, లేదు మాకు కొత్తది కావాలని రాస్తే సరిపోతుంది. దానికోసం సెపరేట్ గా ఒక కాగితం ఇవ్వాలా, ఇంకోటి ఫైల్ పెట్టాలని